ఇది మనకి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి ఇది. ఈ రూట్ ఏంటంటే మనకి కమ్మసిగడం అని ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అందులో లెఫ్ట్లో చూస్తే మనకు ఒక మట్టి రోడ్ కనిపిస్తుందండి. ఆ మట్టి రోడ్లో నుంచి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ బయట నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుందండి. అది చూసారు కదండి, టెంపుల్ యొక్క ప్రత్యేకతని నేను వీడియోలో ముందుగా చెప్తాను మీకు నేను. సో ఇదంతా కూడా టెంపుల్ అండి. ఇదంతా కూడా మనకు కనిపిస్తుందంతా కూడా టెంపుల్. ఈ టెంపుల్ నుంచి లాంగ్ షాట్లో తీస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుందండి. అంటే దగ్గరికి వెళ్ళి లాంగ్ షాట్లో తీస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్ వేకి ఏ విధంగా వెళ్ళాలనేది ఒకసారి చూపించి, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా టెంపుల్కి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి. కింద నుంచి చూస్తే. హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ ఫర్ సింపుల్ ఛానల్. సో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటంటే విజయనగరం నుంచి మనకి రణస్థలం వెళ్ళే రూటు మధ్యలో కమ్మసిగడం అనే ఒక గ్రామంలోని ఒక శివాలయం టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక రాయి ఏదైతే ఉందో, పెద్ద రాయి ఉందో, ఇందాక ఫస్ట్లో మీకు వీడియో చూపించిన దాంట్లో రాయి ఏదైతే ఉందో ఆ రాయి మీద నిర్మించినటువంటి టెంపుల్ అనమాట ఇది. సో ఇది దీని తాలూకా ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇది ఒక మూవీలో కూడా ఈ టెంపుల్ని చూపిస్తారు. శ్రీమంతుడు మూవీలోని మహేష్ బాబు గారు యాక్ట్ చేసిన ఒక విలేజ్ దగ్గర కొండపై నుంచి సైకిల్ ద్వారా వెళ్ళే ఉంటుంది కదండి, ఆ సీన్ అయితే మాత్రం ఇక్కడే షూట్ చేశారండి దీన్ని. టోటల్గా టెంపుల్ ఇన్సైడ్లోని ఈ విధంగా ఉందండి. లోపల మనం ఎంటర్ అయిన తర్వాత లోపల అయితే ఈ విధంగా ఉంది. సో మనం వెళ్ళి చూసేసరికి, కాకపోతే ఏంటంటే ఇక్కడికి రాబోతే కొంచెం లేట్ అయిపోయిందండి. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటికే పూజారి గారు అది వెళ్ళిపోయారు. అంతా కూడా మొత్తం లాక్ చేసి ఉందన్నమాట. బట్ ఇంత లాంగ్ వచ్చిన తర్వాత ఒక్కసారి షూట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో మొత్తం మళ్ళీ చేసి మీకు చూపించడం జరుగుతుందండి. సరే కదండి, ఈరోజు టెంపుల్ని ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.